శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 12 జనవరి నుండి 18 జనవరి వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందో నేను చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఈ వారం ఎలా ఉండబోతుంది, ఈ యొక్క వారంలో మనకు అత్యంత స్థితి అంటే ఈ యొక్క వారంలో మనకు ఎంతో శోభాయమానంగా జరిగేటువంటి పండుగ సంక్రాంతి. ఆ యొక్క సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు మరియు అదేవిధంగా ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు కూడా మీకు జీవితంలో పరిపూర్ణంగా పొందాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సంక్రాంతి అంటేనే సూర్యుడి యొక్క గమనాన్ని నిర్దేశించేది. అంటే ఉత్తరాయణ కాలంలోకి ఎప్పుడైతే మకరంలోకి సంక్రమణం జరిగితే అప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవుతుంది. రవి యొక్క మార్పు అనేది ఈ యొక్క రాబోతున్నటువంటి ఈ యొక్క వారంలో ఇటువంటి ద్వాదశ రాశుల వారిలో ఎటువంటి ఫలితాన్ని మార్చబోతున్నది అనేది మనం చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి మనం గమనించినట్లయితే శని కుంభంలో కొనసాగుతున్నాడు, శుక్రుడితో కలిసి రాహువు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు మనం చూసినట్లయితే వృషభంలో కొనసాగుతున్నాడు. మరియు అదేవిధంగా మిగతా గ్రహస్థితి రవి బుధుడు యొక్క కలయిక 14వ తారీఖు జరగబోతుంది. అది జరుగుతున్నది మకరంలో జరుగుతున్నది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వారం ప్రథమంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. చేస్తున్నటువంటి పనిలో నిబద్ధత ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ముందడుగు పడుతుంది. విదేశాన్ని ప్రయత్న సంబంధితమైన విషయాలు, దూర ప్రాంత విద్య గురించి ఎక్కువగా ఆలోచన అనేది మొదలవుతుంది. చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా విదేశీ ప్రయత్నం చేస్తే మంచిది అని చెప్పి కొన్ని ఆలోచనలు మొదలవడం జరుగుతుంటుంది. అబ్రాడ్లో ఉన్నటువంటి వారికి బంధువులతో సంప్రదింపులు జరిపి వారి యొక్క సహాయం తీసుకునే సరే మనం విదేశం అబ్రాడ్ వెళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచన పొందడం జరుగుతుంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. 14వ తారీఖు నుండి రవి యొక్క సంచారం ఈ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని విషయాలు బాగానే ఉన్నప్పటికీ మనం ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగంలో మనకు సరైనటువంటి గుర్తింపు రాలేకపోతున్నది. ఎవరో ఒకరు అడ్డంకిగా మనకు సృష్టిస్తున్నారు. మనల్ని ముందు పెట్టి వెనకాల నుంచి మమ్మల్ని తోయటం అని జరుగుతుంది అని చెప్పి భావిస్తారు. ఈ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని బాగా వారికి అడ్వాంటేజ్గా మార్చుకుంటున్నారు. ఉద్యోగంలో నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనే మనకి కొత్త ఉద్యోగంలో మార్పు అయితేనే మనం లైఫ్లో పైకి వెళ్ళగలుగుతాం అని చెప్పి ఒక ఆలోచన పొందగలుగుతారు. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ విదేశాన్ని ప్రయత్న విషయాల్లో కానీ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి రాశి వారికి. దానికి తగినట్టుగానే 10 మందితో సంప్రదింపులు జరిపి ముందుకు పోవాలి లైఫ్లో అని చెప్పి ఆలోచిస్తారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొత్త పరిచయాలు మరియు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది కలిసి వచ్చే విషయంగా గోచరిస్తూ ఉన్నది. కాంటాక్ట్సే జీవితానికి మూలాధారం. నాకు పరిచయాలు నన్ను జీవితంలో ఎప్పటికైనా సరే నేను చేసినటువంటి మంచి నాకు ఎలాగైనా సరే తిరిగి ఉపయోగపడుతుందని చెప్పి భావించగలుగుతారు. దాని తగిన విధంగానే ముందుకు పడుతూ ఉంటుంది. జీవితంలో విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి కష్టపడి చదివేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వారికి ఇటువంటి నష్టం కలగదు అని చెప్పి జరిగేటువంటి విషయాలు మీరు కళ్ళారా చూడడం జరుగుతుంది. ఎందుకంటే మీరు కష్టపడి చదివి ఉన్నా సరే ముందుగా షార్ట్కట్స్లో వచ్చినటువంటి వారు ఎక్కువ రోజులు నిలబడలేరు అనేటువంటి విషయాలు మీకు కళ్ళ ఎదురుగా కనపడుతూ ఉంటాయి. వాటిని మీరు నమ్మగలుగుతారు. ఈ రాశివారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. చతుర్థంలోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది కొంచెం ఆరోగ్యపరంగాను ఖర్చు పరంగాను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాబోతున్నటువంటి ఈ యొక్క సంక్రాంతి అంటే రవి యొక్క సంచారం అనేది చతుర్థంలోకి జరుగుతున్నది. ప్రతి మనిషి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి రావాలి అంటే రవి యొక్క స్థితి అనేది చాలా ముఖ్యం. మనకు హిందూ ధర్మమే వచ్చేటప్పటికీ సూర్యుడి యొక్క స్థితిని బట్టే నిర్ణయించబడుతూ ఉంటుంది. అందుకనే మనకు సూర్య సిద్ధాంతం అని చెప్పి ఒకటి కూడా ఉందన్నమాట. అంటే సూర్యుడి యొక్క గమనాన్ని ఏ విధంగా ప్రామాణికంగా ఉంటుందో మన శాస్త్రంలో మనం చెప్పచ్చు. ఈ యొక్క
14వ తారీఖున ప్రతి ఒక్కరూ ఎర్రటి పూలతో సూర్యనారాయణ స్వామిని పూజించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.